ఆలేరుకు మీరు ఏం చేశారు? ఆలేరుకి ఏం చేశారు మీరు ఈ 2 ఏళ్లలో, 2.5 ఏళ్లలో అంటే ఏం చెప్తారు? ఆలేరు ప్రజలను అడిగితే, ఆలేరులో ఏ గ్రామంలో అడిగితే ఐలే ఏం చేసిండు, ప్రజాపాలన ఏం చేసింది, నాకంటే ఆలేరు ప్రజలే ఎక్కువ చెప్తారు. మీరు మీ సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే మీ ఛానల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా తెలుసుకున్న గత 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో ఏం జరిగింది, వాళ్ళు ఎన్ని అప్పులు చేసి ఎన్ని తప్పులు చేసినా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి సహకారం, మంత్రుల సహకారంతో ఒక బీసీ బిడ్డ మొదటి ఎమ్మెల్యేగా ఆలేరుకి ఏం చేసినో ఆలేరు ప్రజలనే అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. బీసీ బిడ్డ అనేది మీ సెంటిమెంటల్ కార్డా? అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా బీసీ బిడ్డగా ఉన్నా కాబట్టి నన్ను ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ చనువుగా చూసుకొని ఆ కాన్స్టిట్యూన్సీ వెనుకబడ్డది. ఎందుకంటే తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి యాదరుట్ట కాబట్టి ధనిక రాష్ట్రంలో అక్కడ ఆలేరు అభివృద్ధికి నోచుకోలేదు. యాక్టివ్ ఉన్నాడు. సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి, మండల పార్టీ నుంచి జిల్లా అధ్యక్షుని దాకా ఒక ఎమ్మెల్యేగా విప్గా క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నా కాబట్టి అందరితో చనువు ఉండి వెనుకబడ్డ ఆలేరుని అభివృద్ధిని ముందు తీసుకుపోతున్నా అందరి చొరవతోటి ముందుకు పోతుంది. మీరు మంత్రి పదవి ఆశించారు కదా, విప్ తోటి ఎందుకు సరిపెట్టింది ప్రభుత్వం అని అడిగితే? ఇప్పుడు నేను క్యాబినెట్ ర్యాంక్ కదా, విప్ నువ్వు క్యాబినెటే కదా. కానీ ఇప్పటికి కూడా మీరు మంత్రి అడుగుతున్నారు కదా. నేను క్యాబినెట్ ర్యాంక్ ఇప్పుడు మంత్రిని ఆల్రెడీ. అంటే ఒక శాఖ కేటాయించలేక విప్? అంటే విప్ అంటే శాసనసభ వ్యవహారాలు, అక్కడ శాసనసభ మా ఎల్ఏమికి సంబంధించి ఎమ్మెల్యేలతోటి కోఆర్డినేట్ చేసి శాసనసభలో ఏం మాట్లాడాలి, ఎవరెవరు ఏం మాట్లాడాలి అన్ని బాధ్యతలు. మాకు శాఖ అంటూ లేదు కానీ విప్లందరూ క్యాబినెట్ ర్యాంకే. ఇప్పుడు నేను ఉండేది కూడా మినిస్టర్ కోటరే. అవును. ఇంకా అంతకన్నా ఎక్కువ కావాలి. ఎక్స్పెక్ట్ చేస్తలేరు ఇప్పుడు ఒక శాఖ మంత్రిగా? అంటే బీర్ల ఐలయ్య ఫలానా శాఖ మంత్రి అన్న ట్యాగ్ కోసం ఐలయ్య వెయిట్ చేస్తుండా లేదా? బీర్ల ఐలయ్య కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఏర్పడ్డాక కానీ మా గొల్ల కుర్మల కమ్యూనిటీకి కంపల్సరీ మంత్రి పదవి ఉండే. మా కమ్యూనిటీకి ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే ఒక కమ్యూనిటీగా ఉన్నా కాబట్టి కమ్యూనిటీకి మంత్రి పదవి ఉంటుంది. ముఖ్యంగా ప్రాతినిధ్యం వహించి అంటే సాధారణ ఎన్నికల్లో గెలుపొందింది మీరే. దాని తర్వాత ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చిండ్రు, అది వేరే విషయం. సో ఓకే, అంటే మీకే ఏమని అడుగుతున్నా అన్నట్ట, లేకపోతే నవీన్ యాదవ్కి ఇచ్చినా పర్వాలేదు అన్నట్ట? నేను ఆల్రెడీ మంత్రి హోదాలో ఉన్నా. కాకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ గొల్ల కుర్మలకు ప్రాతినిధ్యం ఉంది. మేజర్ కమ్యూనిటీ సుమారు 30 లక్షల మంది గొల్ల కుర్మలు కలిసి ఉన్నారు కాబట్టి మేజర్ కమిటీకి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన. అదేవిధంగా మా అధిష్టానం చెప్పిన, మా అధిష్టానం ఆలోచన ఏ రకంగా ఉంటే ఆ రకంగా ముందు. కాంట్రవర్సీ అంశాలు అంటే మీరు అవయవాలు అమ్ముకొని 8 మంది ఎంపీలను గెలిపించారు బీజేపీకి అని చెప్పేసి కామెంట్ చేశారు. ఇటువంటి కామెంట్స్ కరెక్టేనా మీవి? అంటే మీరు ఆలోచన చేయాలి. 38 అసెంబ్లీ సీట్లు వచ్చి 38 అసెంబ్లీ సీట్లు వచ్చి ఆ పార్లమెంట్కి వచ్చేసరికి గుండు 0 అయింది. అంటే దాని అర్థం ఏంది? హరీష్ రావు గారు 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. మరి ఆయన కాన్స్టిట్యూన్స్ లో ఎక్కడ పోయినాయి ఓట్లు? ఎక్కడ పోయినాయి? ఇప్పుడు సాధారణ ఎన్నికలలో అంటే మీ రాజకీయ అనాలసిస్ ప్రకారమే ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్కి ఒక లెక్క ఉంటుంది, పార్లమెంట్ ఎలక్షన్స్కి ఒక లెక్క ఉంటుంది. పార్లమెంట్లో ఎవరు రావాలి అని అన్నది అక్కడ మెయిన్ పోర్ ఏడా నడిచింది? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి మధ్యలోనే నడిచింది. ఈ ప్రాంతీయ పార్టీలకు పెద్ద ఆదరణ ఎక్కడ లేదు. అందులో బీఆర్ఎస్ కూడా లేదు కదా. 2014లో ఎన్ని సీట్లు వచ్చాయి బీఆర్ఎస్ కు? ఎంపీ సీట్లు 16 వచ్చాయి. 2018లో ఎన్ని వచ్చినాయి? అప్పుడు 2000 ప్రభుత్వం ఉన్నది కదా వాళ్ళది. ఇక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది కదా. 2014 ఎన్ని వచ్చినాయి? 2018లో వచ్చినాయి. 2023లో ఎందుకు తగ్గినాయి? ఓకే సరే, అట్లనే జరిగింది అని అనుకుందాం. కానీ అవయవాలు అమ్ముకొని అని అనడం ఇంతవరకు కరెక్ట్? 100% అది కరెక్ట్. వాడు నువ్వు తెలంగాణలో ఎవరినైనా చెప్తారు. అంటే కేంద్రంలో బీజేపీకి సపోర్ట్ చేయడం కోసం, కేంద్రంలో బీజేపీ రావడం కోసం వీళ్ళ ఓట్లను మొత్తం అక్కడ షిఫ్ట్ చేసారు. మీ అసెంబ్లీలో మీకు వచ్చిన ఓట్ల పర్సెంట్ ఎంత, పార్లమెంట్ లో మీకు వచ్చిన పర్సెంట్ ఎంత, దాన్ని బట్టి నువ్వు తెలుసుకోవచ్చు కదా. రైట్, ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మాట అంటున్నందుకు మీరు హట్టుగారా అని అనుకుంటున్నా. నేను ఏదడిగినా హట్టుగాను. కాకపోతే ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఏదడిగినా హట్టుగాను. తరచుగా హరీష్ రావును లేకపోతే కేటీఆర్ను మీరు పదే పదే విమర్శిస్తూ ఉంటారు. హరీష్ రావును కేటీఆర్ను విమర్శించే స్థాయా అయిలేది అని అంటే? నేను హరీష్ రావును పర్సనల్గా విమర్శించలే, కేటీఆర్ను పర్సనల్గా విమర్శించలే. అసెంబ్లీలో చూడండి, హరీష్ రావు పక్కపట్టే కూర్చొని మాట్లాడతాం. మేము భోజనం చేసేటప్పుడు కేటీఆర్ నేను ఇద్దరం ఒకతాన భోజనం చేస్తాం. కానీ ధనిక రాష్ట్రంలో వాళ్ళు దోచుకుంది, వాళ్ళు దాచుకుంది ఇలా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా, వాళ్ళ పింక్ మీడియా ద్వారా మా ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళ లెక్క అందిస్తుంటే దీని మీద దుష్ప్రచారం చేసి ఒక ముఖ్యమంత్రి అని చూడకుండా ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. కాబట్టి నేను ఒక ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా నా ప్రభుత్వం మీద, మన ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారినైనా సహించను. అంటే ముఖ్యమంత్రిని ఏమన్నా కూడా మీరు పడరు, తీసుకోరు? ఏమనుడు కాదు,
అనుచిత వాక్యాలు అంటే అనరాని భాషలు మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం, అభివృద్ధి చేస్తుంటే దానికి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ పింక్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడం, మేము రుణమాఫీ చేస్తే దాని మీద ఉల్టా ప్రచారం, మేము రైతు భరోసా చేస్తే దాని మీద ప్రచారం, మేము రేషన్ కార్డులు ఇస్తే దాని మీద ఉల్టా ప్రచారం, మేము 200 యూనిట్ల కరెంట్ ఇస్తే దాని మీద ఉల్టా ప్రచారం, మేము తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసి మహిళల ఆత్మగౌరవం వేస్తే ఆర్టీసీ బస్సులో క్రాంతి మహిళలు పోతుంటే ఆయన మాట్లాడిన భాష మీరు చూసారు కదా. అంటే 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు రాష్ట్రంలో మంత్రిగా ఉండి ఒక ఆయనేమో వాళ్ళ ఎమ్మెల్యే గతంలో ఉన్నటువంటి ఎంపీ ఒక గవర్నర్నే తిట్టిండు, మహిళా గవర్నర్ అఘోరపరిచిరు. మహిళలు అంటే మీకు లెక్కలేదు. ఇలాంటి వాళ్ళు మా ముఖ్యమంత్రి మీద మా ప్రభుత్వం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా నా బాధ్యత. వ్యక్తిగతంగా హరీష్ రావు అంటే నాకు మంచి అభిమానం, కేటీఆర్ అంటే కూడా అభిమానం. కానీ ప్రభుత్వ పరంగా మేము చేసే అభివృద్ధి కార్యక్రమాల మీద కానీ మేము చేసే సంక్షేమం మీద కానీ చిల్లర మల్లర మాట్లాడరు. మా ముఖ్యమంత్రి మీద మాట్లాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయి దగ్గర మాట్లాడాలి. ఇలా నన్ను నా స్థాయి అడుగుతున్నారు. నేను ఒక ఎమ్మెల్యేను, ప్రభుత్వ విప్పును. వాళ్ళు గతంలో ప్రభుత్వంలో మంత్రిగా ఉండొచ్చు, కానీ ఇలా ఆయన ఎమ్మెల్యే, ఇవాళ నేను ప్రభుత్వ విప్పు. మీరు బీఎస్సీ కమిటీలో మెంబరు, బీఎస్సీ కమిటీలో మెంబరు, పొలిటికల్ అఫేర్స్ కమిటీ మెంబరు. బీఎస్సీ కమిటీలో నా తర్వాత కేసీఆర్ పేరు వస్తుంది. ఈ క్రాంతి ఫస్ట్ మా స్పీకర్ పేరు వస్తుంది, మా ముఖ్యమంత్రి పేరు, ఎల్ఏఎం అనే మినిస్టర్ పేరు, మా పొన్నమన్న పేరు, తర్వాత నా పేరు వస్తుంది. స్థాయి పెరిగింది అని అంటారు, అంతేనా? స్థాయి అంటే లేను, ఎక్కడ ఎవరు ఏ రకంగా ఉండాలి, ఎక్కడ ఏ రకంగా వ్యవహరించాలి అనే దాన్ని బట్టి స్థాయి వస్తుంది తప్ప స్థాయి అంటే ఏంది క్రాంతి? స్థాయి అంటే ఏంది? ప్రజలు ఇచ్చే గౌరవమే మన స్థాయి. నీకు నువ్వేనే స్థాయి అనుకొని నీకు నువ్వేనే పెద్ద అనుకుంటే అది నీ వరకే.